సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. పొలం బాట కార్యక్రమంలో భాగంగా నీరు లేక ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. ముందుగా మగ్దంపూర్ చేరుకుంటారు. గ్రామంలో ఎండిన పంటలు పరిశీలిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి కేసీఆర్ చేరుకుంటారు. గ్రామంలో పంట పొలాలు పరిశీలిస్తారు. షాబాష్పల్లి దగ్గర మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకుంటారు కేసీఆర్. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పర్యటించబోతున్నారు. పొలం బాట కార్యక్రమంలో భాగంగా నీరు లేక ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, గుడ్ మార్నింగ్ షీలా. మీరు చెప్పినట్టుగా షెడ్యూల్ అంతా కూడా చెప్పేశారు. సో ఇది కరీంనగర్లో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించేటువంటి షెడ్యూల్. అయితే ఆయన ముఖ్యంగా మొదట కరీంనగర్కి సమీపంలో ఉన్నటువంటి కరీంనగర్ రూరల్లో ఉన్న ముగ్దుంపూర్ గ్రామానికి చేరుకుంటారు. ముగ్దుంపూర్ గ్రామం దగ్గర నేనున్నాను. ముగ్దుంపూర్ గ్రామంలో నీళ్లు లేక దాదాపు వరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇక్కడ వరికి సంబంధించినటువంటి పంట ఎండిపోయింది. సో ఆ రైతుల్ని ఆయన పరామర్శించబోతున్నారు. అలాగే ఇక్కడ భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటినటువంటి పరిస్థితి ఉంది. అడుగంటినటువంటి భూగర్భ జలాలు, అలాగే ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేటువంటి వరద కాలువ, ఆ తర్వాత ఉపకాలువ ద్వారా వచ్చేటువంటి నీళ్లు టేలెంట్ ప్రాంతం ఇక్కడ దాకా రాకపోవడం వల్ల ఈసారి పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఇదే గ్రామంలో ఇటు కేటీఆర్ కూడా ఇటీవల రైతులను పరామర్శించారు. ఆయన కూడా పర్యటించారు. ఇక్కడ ఉన్నటువంటి పంటలను కూడా ఆయన పరిశీలించేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా రైతులకి హామీ అంటే అండగా ఉంటామనేటువంటి ఒక హామీని అయితే ఇచ్చారు. ఇక ముగ్దుంపూర్ గ్రామంలో రైతులను పరామర్శించి ఇక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆయన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి చేరుకొని అక్కడ నుంచి మళ్ళీ బోయిన్పల్లిలో మార్గం మధ్య సిరిసిల్ల వెళ్తారు. మార్గం మధ్యలో ఉన్నటువంటి బోయిన్పల్లి మండలానికి చేరుకుంటారు. చొప్పదండి నియోజకవర్గంలో కూడా పంటలు ఎక్కువగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అక్కడ కూడా నీళ్లు లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి. కానీ గతంలో కూడా కేసీఆర్ ఇక్కడ వచ్చారు. గతంలో కూడా రైతులను పరామర్శించారు. సో అప్పుడు పంట నష్టం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎలా వస్తున్నారనేటువంటి మాట ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ వస్తున్నాయి. సో దానికి కేసీఆర్ ఏమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత సమాధానం చెప్తారనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇదే చొప్పదండి నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఏడాది ఇదే సమయంలో కేసీఆర్ వచ్చారు. రైతులకు అండగా ఉంటామని ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించినటువంటి సిచ్యువేషన్. ఇక ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మిడ్ మానేర్ని ఆయన పరిశీలిస్తారు. మిడ్ మానేర్లో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్గా ఉన్న 27 టీఎంసీల కెపాసిటీ ఉండేటువంటి మిడ్ మానేర్లో ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. అక్కడున్న నిర్వాసిత గ్రామాలన్నీ కూడా నీళ్లు లేక బయటికి తేలడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా నిర్వాసిత గ్రామాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి చూసుకునే తమ పాత గ్రామాలను చూసుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. సో అక్కడ కూడా నీళ్లు లేక ఉంది కాబట్టి ఆ మిడ్ మానేరు ప్రాజెక్ట్ను కూడా ఆయన పరిశీలిస్తారు. మిడ్ మానేరు పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా ఆయన ఒకసారి చెక్ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక సిరిసిల్లలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. సిరిసిల్ల ప్రెస్ మీట్లో ఈరోజు కీలక ప్రకటన ఉండబోతుందని కూడా పార్టీ వర్గాలు లీక్స్ అయితే ఇస్తున్నాయి. మరి ఏం ప్రకటన ఉండబోతుంది, కేసీఆర్ ఏం మాట్లాడతారనేది కూడా ఒక ఉత్కంఠనైతే లేపుతుందని చెప్పొచ్చు. మొత్తానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి అప్ టు మళ్ళీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్లే వరకు పూర్తిగా 4-5 స్పాట్లలో కేసీఆర్ పర్యటన ఉండబోతోంది. ఈ 4-5 స్పాట్లలో కూడా రైతులను పరామర్శించడం, ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి స్థాయిని చూడడం, అలాగే రైతులతో ముఖాముఖిగా ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా చేయబోతున్నారు. దీంతో అయితే ఒక్కటి ఇక్కడ గతంలో కేసీఆర్ వచ్చినటువంటి పర్యటనకి ఇప్పటికీ చాలా తేడా ఉందని చెప్పవచ్చు. సాదా సీదాగా ఎక్కడ కూడా నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు లేవు, నాయకులకు సంబంధించిన హడావిడి లేదు, ఏది కూడా లేదు. చాలా సాదా సీదాగా కేసీఆర్ వస్తున్నారు. కేసీఆర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడేందుకు వీలుగా ఎక్కడ కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అడ్డంకులు లేకుండా కూడా రైతులు నేరుగా కేసీఆర్ దగ్గరకు వచ్చి మాట్లాడే విధంగా ఏర్పాట్లు అయితే చేసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నేరుగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ పొలం బాటని డిజైన్ చేసుకున్నారు. సో డెఫినెట్గా రైతులను పూర్తిగా అంటే గతంలో ఉద్యమ సమయంలో ఎలాగైతే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళారో అదే స్థాయిలో ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. మరి రైతులకు అండగా ఉంటామంటూ హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఈ పరామర్శించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం
మళ్ళీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే నల్గొండ పర్యటన తర్వాత అటాకింగ్ మోడ్లోకి వచ్చింది, బీఆర్ఎస్ని అటాకింగ్ చేస్తూ వస్తుంది. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పుడు కేసీఆర్ పర్యటించబోతున్నారు. 2 రోజుల క్రితం ఇదే రైతు అంశాలే పొలిటికల్ ఎజెండాగా మారుతూ వస్తున్నాయి కరీంనగర్లో. సో ఈ పర్యటన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయనేది కూడా ఒకసారి చూడాలి శీల. రైట్. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.